నేను మీ మోహన్ రావు జరుగుల్లా. నా యొక్క కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయవలసిందిగా మిక్కిలి వినయపూర్వకంగా కోరుచున్నాను. అఖండ 2 ఎక్కడ చూసినా బీభత్సం సృష్టిస్తుంది. ట్రేజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ప్రీ రిలీజ్ ట్రైలర్ కావచ్చు, అన్నీ కూడా ఈ సినిమాకి పాజిటివ్గా ఉన్నాయి. మంచి కంటెంట్తో హిందూ ధర్మం, సనాతన ధర్మం, హైందవ ధర్మంతో దానితో పాటు మాసు క్లాసు అన్నీ కూడా మిక్స్ చేసి ఒక ఫుల్ మీల్స్లా ప్రజల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 4వ తారీఖు 9:30 నుంచి ప్రీమియర్స్ పడుతున్నాయి ప్రతి చోట. ఇది ప్యాన్ ఇండియాగా రిలీజ్ అయ్యి ఒక బీభత్సాన్ని సృష్టిస్తుంది. అఖండ 1 మనం చూసే ఉన్నాం, ఎంత పెద్ద హిట్ అయ్యిందో. మామూలు హిట్ కాదు, ఒక రేంజ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచింది అఖండ 1. దానికి సీక్వెల్గా వస్తుంది ఈ అఖండ 2. దీని మీద ప్రజల్లో బీభత్సమైనటువంటి క్రేజ్ ఉంది, ఒక హైప్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు చూస్తామా అనేటటువంటి ఆతృతతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క డేస్ రానే వచ్చాయి. డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షోతో మొదలెట్టి రెగ్యులర్ షోలో డిసెంబర్ 5 నుంచి ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్నాయి. ప్రతి ఒక్క బాలయ్య అభిమాని కావచ్చు, సినీ అభిమాని కావచ్చు, ట్రేడ్ పండితులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందని. ఈ సినిమా సుమారు 200 కోట్ల బడ్జెట్తో తీసినారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బ్రహ్మాండంగా, ఆహ్లాదకరంగా, చాలా గ్రాండియర్గా, ఎక్కడా కూడా క్వాలిటీకి డోకా లేకుండా ఒక రేంజ్లో కుంభమేళా సీన్ కావచ్చు, హనుమంతుడు షాట్ కావచ్చు, అదేవిధంగా మాస్ ఎలిమెంట్కి వచ్చేటప్పుడు బాలయ్య బాబు గారి యొక్క పంచ్ డైలాగ్స్ కావచ్చు, అఘోరా గెటప్ కావచ్చు, ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తున్నాయి. తర్వాత ఈ సినిమాకి వచ్చేటప్పటికి తమన్ గారి యొక్క మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్గా నిలిచి ఈ సినిమాని మరొక మెట్టి ఎక్కించే విధంగా ఆయన బీజిఎం కొడుతుంటే ఒక రేంజ్లో ఈ సినిమాకి పాజిటివ్ వైబ్ వస్తుంది. బోయపాటి సీని గారి యొక్క టేకింగ్ కావచ్చు, ఆయన డైరెక్షన్ కావచ్చు, బాలయ్య బాబు గారితో పలికించేటటువంటి డైలాగ్ విధానం కావచ్చు, బాలయ్య బాబు గారి యొక్క హావభావాలు కావచ్చు, ఈ సినిమాని మరొక మెట్టు ఎక్కించి ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు బాలయ్య బాబు గారి యొక్క డైలాగులు చూస్తామా అని ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం. ఈ సినిమా యొక్క బిజినెస్ అనేది 120 నుంచి 130 కోట్లు బిజినెస్ జరిగింది. సుమారు ఇప్పటికే 260 కోట్లు నిర్మాత యొక్క టేబుల్ పైన ఉంది. 60 కోట్లు ప్రాఫిట్తో నిర్మాత గారు ఉన్నారు. అయినప్పటికీ బయ్యర్స్కి రావాలంటే ఈ సినిమా 140 కోట్లు షేర్ రావాలా, 240 నుంచి 250 కోట్లు గ్రాస్ వస్తే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డుల్లో క్లీన్ హిట్గా నిలబడుతుంది. 2025 సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాల్లో కల్లా హయ్యెస్ట్ గ్రాస్ అనేది 310 కోట్లు కానీ ఈ సినిమా కొల్లగొడితే 2025వ సంవత్సరానికి హయ్యెస్ట్ గ్రాస్ సంపాదించినటువంటి సినిమాగా ఇది రికార్డు ఫోటోల్లో నిలుస్తుంది. మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారి యొక్క ఓజీ సినిమా 303 కోట్ల గ్రాస్తో నెంబర్ 1 సినిమాగా 2025వ సంవత్సరానికి ఉన్నది. ఆ యొక్క రికార్డును కొట్టాలంటే, బాలకృష్ణ గారి కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలవబడాలంటే 310 కోట్లు ఈ సంవత్సరం కానీ ఈ సినిమా తీసుకురాగలిగితే నెంబర్ 1 సినిమాగా నిలవగలుగుతుంది. బాలకృష్ణ గారి యొక్క మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా ఇది. సీనియర్ హీరోల్లో చిరంజీవి గారి యొక్క ప్యాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే ఆయన 100 కోర్స్ షేర్ కొట్టినటువంటి సినిమాలు ఉన్నాయి. బాలకృష్ణ గారికి ఈ సినిమాతో 100 కోర్స్ షేరు వచ్చే విధంగా వీటికి ఈ సినిమాకి అన్ని విధాలుగా కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అన్ని రకాల యొక్క ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా, ఎప్పుడెప్పుడు చూద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ చూసినా, ట్రేజర్ చూసినా, తర్వాత అంటాము ప్రీ రిలీజ్ ట్రైలర్ చూసినా అన్నీ కూడాను ఇంకేంటుందో అనేటటువంటి ఆలోచనతో అంత బ్రహ్మాండంగా ఉన్నాయి.
బాలయ్య గారి యొక్క లుక్స్ కావచ్చు, ఆ యొక్క ఆహారం కావచ్చు, ఆయన యొక్క గెటప్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ అనేవి వీస్తున్నాయి. మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది ఈ సినిమా అనేటటువంటి క్యూరియాసిటీని ప్రజల్లోకి ఈ సినిమా తీసుకువెళ్తుంది. డిసెంబర్ 4వ తారీఖున 9:30 గంటలకు ప్రీమియర్తో మొదలవుతుంది. ఇక చూసుకోవడమే థియేటర్లో. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అంగరంగ వైభవంగా గ్రాండియర్గా బోయపాటి గారి యొక్క టేకింగ్ చూస్తుంటే ఈ సినిమా ఒక రేంజ్లో ఆ కుంభమేళా సీన్ చూస్తుంటే 2 కళ్ళు కూడా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉన్నది. ఆ హనుమంతుడి యొక్క షాట్ చూస్తుంటే, ఆ ఎలివేషన్ చూస్తుంటే, బాలకృష్ణ గారి యొక్క బాడీ స్ట్రెంత్ ఒకటి కొడితే అక్కడ పడుతుంటే మామూలుగా లేదు. సినిమా ఒక రేంజ్లో ఉంది. ఈ సినిమాని థియేటర్లో చూస్తే ఏ విధంగా ఉంటుందో అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్క అభిమానిలోనూ, ప్రతి ఒక్క ప్రేక్షకుల్లోనూ కలిగిస్తుంది. తర్వాత ఈ సినిమాకు వచ్చేటప్పటికి నైజాంలో 27 కోట్లు పెట్టి తీసుకున్నారు. అంటే ఈ సినిమా మీద ఎంత పాజిటివ్ వైబ్ ఉంటే ఈ యొక్క రైట్స్ని 27 కోట్లకి నైజాం వాళ్ళు తీసుకుంటారు. ఇక సీడెడ్ చూసుకుంటే 24 కోట్లకి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర చూసుకుంటే 13.5 కోట్లు తీసుకున్నారు. కృష్ణా చూసుకుంటే 7.5 కోట్లు తీసుకున్నారు. గుంటూరు చూసుకుంటే 9 కోట్లకు తీసుకున్నారు. ఈస్ట్ వెస్ట్ 14 కోట్లకు తీసుకున్నారు. నెల్లూరు 4.5 కోట్లకు తీసుకున్నారు. ఇక ఓవర్సీస్ చూసుకుంటే 15 కోట్లు తీసుకున్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 8 కోట్లు తీసుకున్నారు. టోటల్గా దీని యొక్క బిజినెస్ 120 నుంచి 130 కోట్లు బిజినెస్ చేసింది. అంటే ఎంత పాజిటివ్ వైబ్ ఉన్నది. బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక బిజినెస్ చేసినటువంటి సినిమా ఈ అఖండ 2. నిర్మాతలకి మంచి ప్రాఫిట్ వచ్చే విధంగా ఉండాలంటే ఈ బొమ్మ ఏమాత్రం పాజిటివ్ టాక్ పడినా 500 కోట్ల బొమ్మ ఇది. నిర్మాతల యొక్క పండగే పండగ. వాళ్ళ జోబుల్లో బీభత్సంగా డబ్బులు వస్తాయి. తెలుగు సినిమా కళామ తల్లి ఊళ్ళూరుతుంది. తెలుగు సినిమాని ఒక మెట్టి ఎక్కించడానికి వాళ్ళు మరో ప్రయత్నం చేస్తారు. మరో సినిమాని తీయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరం కూడా అఖండ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అది రానే వచ్చింది. నేను కూడా డిసెంబర్ 4 9:30కి ప్రీమియర్ టికెట్ తీసుకున్నాను. మా శ్రీకాకుళం జిల్లాలో రామలక్ష్మణ థియేటర్లో. నేను కూడా మా ఫ్రెండ్స్తో కలిసి అఖండ 2 సినిమాకి వెళ్తున్నాను. ఆ ఇంకా హంగామా కావచ్చు, బాలయ్య బాబు బ్రాండ్స్ యొక్క కేకలు కావచ్చు, అందరం కూడా అంగరంగ వైభవంగా హంగామా సృష్టిద్దాం. నేను మీ మోహన్ రాజు రఘుల. నా కంటెంట్ నచ్చితే నన్ను లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.